7 రోజులు రోజుకో కార్యం పుట్టలంగెళ్లిన పురుగుల తీరు భక్తులు ఒకళ్ళెనకాల ఒకళ్ళు శీమల దారి వాటినట్టే పడుతుర్రు నాగోబా జాతరను చూసేతందుకు. అక్కడికి పోయేటోళ్ళుంటే పోయేతందుకు సౌలతులుంటేనే పోతారు, కానీ పోయితు కానోళ్ళుంటే మేము చూపెడతాం చూడుర్రిగా. ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర 5వ నాడు అంగరంగ వైభవంగా అయింది. ఆదివాసీల ఆటలు పాటల నడుమ మస్తు జోరుగా నడిచింది. నాగోబాని దర్శనం చేసుకునేందుకు ఒక్క మనకాంచే కాదు పక్క పోయింటున్న రాష్ట్రాలకేంచి కూడా భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు నాగోబా దేవతని. అట్ట ఏటికి నాగోబా జాతరలో ఎప్పట్లెక్కనే ప్రజా దర్బారు కూడా పెట్టిరు అధికారులు. ప్రజా దర్బార్ అంటే ఆదివాసీల తిప్పలు తక్లీఫులన్నీ అధికారులకు చెప్పుకునేటి కార్యం అన్నట్టు. అట్ట పెట్టిన కార్యంలో ఇగో ఇట్ట అధికారులందరూ వచ్చి ఆదివాసీల మంచి చెడ్డలన్నీ అరుచుకున్నారు. ఇక ఇదిట్టుంటే ఇటు ఆదివాసీ అక్క చెల్లెళ్ళు ఆటలు పాటలతోని పండుగని మస్తు సంబరంగా చేసుకున్నారు. అగ చూడూరి చెల్లెళ్ళు కోలాటం ఆడుకుంటా గోండు పాటలకు ఎట్ట స్టెప్పులు వేస్తున్నారో. ఇక ఇదిట్టుంటే ఇటు మేడారంలో కూడా సమ్మక్క సారలక్కల జాతర మస్తు జోరుగా నడుస్తున్నది. శీతం పట్టకుండా భక్తులు వస్తున్నారు తల్లులను దర్శించుకునేందుకు. అట్టగా జాతరలో పనులు ఎట్టెట్టెత్తున్నాయో చూసొద్దామని మంత్రి సీతక్క వచ్చి ఇగో ఇట్ట ఆదివాసీ అక్క చెల్లెళ్లతో స్టెప్పులు వేసింది. అది సుశీల అన్నలు పీకెలుదుడు అక్క చెల్లెళ్లతోని మంత్రి మేడం స్టెప్పులేసుడు. మేడారంలో పనులు ఎట్టెట్టయితున్నాయో అరుచుకునేందుకు వచ్చిన మంత్రి సీతక్క ఇగో ఇట్ట ఆదివాసీ అక్క చెల్లెళ్లతోని కలిసి సాంప్రదాయ నృత్యాలు చేసింది. ఈగిట్ట పండుగ పదుందన్న కాంచే పరుగులు పెట్టినట్టు భక్తులందరూ బండ్లు కట్టుకొని మేడారం తల్లుల దర్శనానికి బయలుదేరలేదు. ఇంకా జాతర సురువుగానే కాలేదు, గీమోపున వస్తున్నారంటే జాతర సురువయ్యేటాలకు ఈగింత బగ్గబందే వచ్చేటట్టున్నది అనుకుంటున్నారట అక్కడే అధికారులు. ఏదైతే గాని జాతరలు వెనక జాతరలు అన్నట్టు తెలంగాణలో జాతరలు జోరుగా నడుస్తున్నాయి. పోండ్రి.